ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, పిఈ ప్రాఫిట్ ఎర్నింగ్ రేషియో అంటారు కదా, సో పిఈ రీరేటింగ్ వర్సెస్ ప్రాఫిట్ ఎర్నింగ్ డీరేటింగ్ అంటే ఏంటి సార్? సో బేసికల్ గా ఏదైనా మంచి కంపెనీ తక్కువ పీలో ఉందనుకోండి, పి అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, అంటే కరెంట్ షేర్ ప్రైస్ ఎర్నింగ్స్ తో పోల్చుకుంటే ఎన్ని రెట్లు కోట్ చేస్తుంది అనమాట. సపోజ్ 100 రూపాయల స్టాక్ అనుకోండి, అంటే 10 రూపాయలు నెట్ ప్రాఫిట్ అనుకోండి ఈచ్ షేర్ కి, అంటే నెట్ ప్రాఫిట్ 10 రూపాయలు కదా, 10 రూపాయలతో పోల్చుకుంటే స్టాక్ రేట్ 100 కాబట్టి 10 టైమ్స్ కోట్ చేస్తుంది. సో పిఈ ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. అది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనమాట. అంటే ఎర్నింగ్స్ తోటి కరెంట్ ప్రైస్ ని కంపేర్ చేసుకోవటాన్ని మనం పిఈ అంటాం. ఈ పిఈ రీరేటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఒక స్టాక్ 10 పిఈ ఉందనుకోండి, కంపెనీ ఫ్యూచర్ లో బాగా గ్రోత్ ఉంటుంది అనిపించింది అనుకోండి, ఆ హోప్ తోటి ఏం చేస్తారంటే ఇక కొంట బియ్యం చేస్తారు, స్టాక్ ప్రైస్ వాటి ఫండమెంటల్ దాటి తీసుకెళ్తారు. అప్పుడు ఏముందంటే స్టాక్ పిఈని 20 చేస్తారు. ఇంతకుముందు 10 ఉంది కదా, ఇప్పుడు 20 అయింది. 20 అవటం వల్ల ఏంటంటే ఎర్నింగ్స్ 10 ఉంది, ఇప్పుడు స్టాక్ రేట్ ఎక్కడపోయింది 200 అవుతుంది. ఎర్నింగ్స్ అక్కడే ఉంది ఇంకా, బట్ ఎందుకు దాన్ని పెంచారు ఇప్పుడే అంటే ఫ్యూచర్ లో ఎర్నింగ్ పెరగబోతుంది కాబట్టి. అట్లా ఫ్యూచర్ లో ఎర్నింగ్స్ పెరగబోతున్నాయి, ఫ్యూచర్ లో ఇది లీడర్ కాబోతుంది, ఫ్యూచర్ లో ఇది మార్కెట్ లో మోనోపాలి కాబోతుంది అన్న ఆలోచన ఇప్పుడే ఉంటే, ఇప్పుడే స్టాక్ రేట్ పెంచి ఉంచడాన్ని పిఈ రీరేటింగ్ అంటాం. వాటిని పిఈ రీరేటింగ్ అంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రెంట్ మనం చూసామనుకోండి, దాని సేల్స్ జస్ట్ 13,850 crore అండి. 13,850 రఫ్ గా 14,000 crores మనం చూసుకుంటే కనుక, అది ఇండియాలో నెంబర్ 1 రిటైల్ షోరూమ్, రిటైల్ ఇండస్ట్రీలో నెంబర్ 1 అది. అదే మనం డిమార్ట్ చూసుకున్నాం అనుకోండి, 54,000 crore సేల్స్ అండి. అంటే 10 తో పోల్చుకుంటే 4 times ఎక్కువ సేల్స్ ఉంది. బట్ ఇది నెంబర్ 2 మార్కెట్ లో, నెంబర్ 2 లో ఉంది ఇది. ఎందుకంటే ట్రెంట్ ని రీరేటింగ్ చేస్తున్నారు, రేటింగ్ చేస్తున్నారు. అంటే అది ఫీచర్స్ లో ఎర్నింగ్స్ బీభత్సంగా పెరిగిద్ది అని చెప్పేసి మార్కెట్ స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు, అందుకే దాన్ని రేటింగ్ చేస్తున్నారు. డిమార్ట్ అంత సేల్స్ ఉన్నా సరే, సేల్స్ 54,000 crores ఉన్నా సరే, దాన్నేమో ప్రాఫిట్ కూడా 2,500 crores, దాంతో పోల్చుకుంటే ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ ఇది ఎక్కువ అయినా సరే దీన్నేమో డీరేటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ గ్రాసరీస్ వల్ల ఇది ఎఫెక్ట్ కావబోతుంది అని మార్కెట్ నమ్మి దాని ఇంతకుముందు ఉన్న పీని తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈ పీఈ డీరేటింగ్ ఎక్కువ సార్లు ఎక్కడవుద్దంటే ఎక్కువ పీఈ ఉన్న స్టాక్స్కే జరుగుతాయి. ఎప్పుడైనా పీఈ కనుక మోర్ దెన్ 60-70 ఉందనుకోండి, అలాంటి ఎప్పుడు రిస్క్ ఉంటుంది. వాటి పీఈ తగ్గిస్తారనమాట. తగ్గటం వల్ల ఏంటంటే ప్రాఫిట్ పెరుగుతున్నా సరే స్టాక్ రేట్ పెరగదు, ఇంకా అంతే ఆగిపోద్ది అనమాట. దాన్ని మనం డీరేటింగ్ అంటారు. డీరేటింగ్ అంటే కింద పోద్ది స్టాక్ ప్రైస్, రీరేటింగ్ అంటే పైకి పోద్ది వితౌట్ ఫండమెంటల్స్ సంబంధం లేకుండా అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది మార్కెట్లో అంటే, డిమార్ట్ ఏమో డీరేటింగ్ చేస్తున్నారు. ఇంతకుముందు అది 120 పిఈ ఉండేది, ఇప్పుడు 100 పిఈకి వచ్చింది. సో తగ్గుతుంది. బట్ కంపెనీ ప్రాఫిట్లు తగ్గటల్లా, గుర్తుపెట్టుకోండి, అది పెరుగుతూనే పెరుగుతున్నా సరే మార్కెట్ డిసప్పాయింట్ అవుతుంది, అందుకే తగ్గిస్తున్నారు. అంటే ట్రెండ్ సేల్స్ అద్భుతమేం కాదు, ప్రాఫిట్ అద్భుతమేం కాదు, కానీ ఫ్యూచర్ లో సేల్స్ బీభత్సంగా పెరుగుతూనే నమ్ముతుంది, అందుకే దాన్ని పైకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ పిఈ ఎంత ఉందంటే 232 times ఉంది. 232 times టూ మచ్ అంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్, బట్ స్టిల్ అది మార్కెటింగ్ ముందు తీసుకెళ్తూనే ఉన్నారు. ఎందుకంటే ది స్ట్రాంగ్ బిలీవ్ ఇది ఫ్యూచర్ లో చాలా ఎక్కువ సేల్స్ గ్రోత్ రాబోతుంది. నేను అనుకోవటం ఏంటంటే నెక్స్ట్ 5 years కల్లా ట్రెండ్ సేల్స్ మోర్ దాన్ 1 lakh crore దాకా ఉంటాయి, అంతగా నమ్ముతుంది మార్కెట్. ఇప్పుడుంది 13,000 కోట్లే, కానీ నెక్స్ట్ 5 years లో ఈ సేల్స్ కట్ట దగ్గర 1 lakh crore ఉంటుందని నమ్ముతుంది మార్కెట్లో. ఆ రేంజ్ లో దీనికి రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇప్పటి నుంచే. అందుకని డిమార్ట్ తో పోల్చుకుంటే ట్రెండ్ సేల్స్ 4 times తక్కువ, అంటే ప్రాఫిట్స్ కూడా డిమార్ట్ తో పోల్చుకుంటే చాలా తక్కువ. బట్ స్టిల్ ట్రెండ్ ఈజ్ నెంబర్ 1 షోరూమ్ అయింది, అండ్ డిమార్ట్ ఏమో నెంబర్ 2 అయింది ఇండియా రిటైల్ మార్కెట్స్. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్ లో ఈ పీ ఎప్పుడు కూడా రీరేటింగ్ నడుస్తూ ఉంటాయి. అందుకని మీరు ఫండమెంటల్స్ కన్నా ఇది ఎక్కువ ఇంపార్టెంట్, పీ రీరేటింగ్. అంతే తప్ప జస్ట్ ప్రాఫిట్స్ పెరుగుతున్న యొక్క రీజన్ తోటి స్టాక్స్ ముందు పోయే ఛాన్స్ తక్కువ అనమాట. అందుకని మీరు ఏదైనా కొంటే ఫ్యూచర్ లో ఫాస్ట్ స్టాక్ పెరగాలి అనుకుంటే లేదు, ఐడియల్ గా పిఈ అరౌండ్ ఒక 15-20 లోపు ఉందనుకోండి, దాని ఫ్యూచర్ పొటెన్షియాలిటీ బాగుందనుకోండి, ఇప్పుడు దాన్ని పిఈ రీరేటింగ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే 1 year లోనే స్టాక్ 2 times, 3 times, 4 times అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని అలాంటి స్టాక్స్ పాయింట్ అవుట్ చేయండి. అంతే తప్ప 70-80 పీఈలు ఉన్నాయి కొనుక్కొని ఇంకా పీఈ పెరిగిద్దని మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. వాటిని ఎక్స్పెక్ట్ చేయలేము. సో మనం క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద డీరేటింగ్ ఏమో డిమార్ట్ తీసుకోవచ్చు, అండ్ రీరేటింగ్ ఏమో అండ్ ట్రెండ్ తీసుకోవచ్చు. ఈవెన్ ట్రెండ్ కూడా ఏదో ఒక స్టేజ్ లో ఆగిపోతుంది. ఇది
ఇంత పీ ఉండదంట. అండ్ వరల్డ్ ఫేమస్ వరల్డ్ నెంబర్ 1 వాల్మార్ట్ మనం చూసుకున్నాం అనుకోండి, అది లెస్ దెన్ 40 పీకే దొరుకుతుంది. అది వరల్డ్ నెంబర్ 1. అఫ్ కోర్స్ ఇండియా గ్రోత్ స్టోరీ చాలా పెద్దది కాబట్టి, అమెరికా మెచ్యూరిటీ మార్కెట్ కాబట్టి అది 40 పీ ఉంది. బట్ ఇవి 100 పీ నాట్ జస్టిఫికేషన్. ఎందుకంటే సింగిల్ డిజిట్ గ్రోత్ ఉన్న సింగిల్ డిజిట్ ప్రాఫిట్ మేకింగ్ చేసే కంపెనీస్ కి 100 పీ అంటే కుదరదు అనమాట. ఒకప్పుడు ఇచ్చారు, అది వర్కౌట్ అయింది, ఇప్పుడు కుదరదు. అంటే చాలా మంది ట్రాప్ అయ్యారు ఇలానే. ఈవెన్ ఎఫ్ఎన్జీసీలో కూడా ఎఫ్ఎన్జీసీ ట్రెడిషనల్ గా 60 పీ ఉంటాయి, ఎందుకంటే అప్పట్లో అవి మునపల్లి. ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్ లో వాళ్ళ ఓన్ బ్రాండ్స్ వచ్చిన ఈ రోజుల్లో ఇంకా 60 పీ ఎందుకు తీసుకోవాలి? ఏది సింగిల్ డిజిట్ గ్రోత్ ఉంది. మనం ఐటీసీ చూసాం అనుకోండి, అది 10% గ్రోత్. హిందుస్థాన్ లెవర్ 7% గ్రోత్. ఇప్పుడు దావర్ ఉంది అనుకోండి, 7% గ్రోత్. 7% గ్రోత్ వాటికి 60 పీ ఇచ్చింది ఎందుకు తీసుకోవాలి? అందుకని మనం 90-40లో లేవు, ఇప్పుడు 2024లో ఉన్నాం. అందుకని కొత్త కాంపిటీషన్ వస్తుంది, కొత్త ఈ కామర్స్ వల్ల ఓన్ బ్రాండ్స్ వస్తున్నాయి, అవి ఇంకా చాలా చీపర్గా వస్తున్నాయి. అందుకని ఏంటంటే వాటికి పాత పిఈ నిలబడదు. అందుకని గ్రాడ్యువల్ గా ఇండియాలో ఉన్న ఎఫ్ఎన్జీసీ వాటన్నిటికి కూడా పిఈ డీరేటింగ్ చేస్తారు డెఫినెట్ గా. అంటే ఏదైనా సరే 100 పిఈ ఉన్నాయి, 60 నుంచి పైన ఉన్నాయి అన్ని కూడా ఏదో ఒక స్టేజ్ లో అంటే పిఈ డీరేటింగ్ చేస్తారు. గ్రోత్ ఎప్పుడైతే సాచురేషన్కి వచ్చేసిందో, గ్రోత్ బాగా ఉంటుంది అనుకుంటే మాత్రం హై పిఈ. ప్రస్తుతానికి సోలార్ ఈఆర్పి కంపెనీస్ అంటే ఈపీసీ కంపెనీస్, సోలార్ వాటర్ ఈపీసీ కంపెనీస్ అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, సెమీ కండక్టర్ వాటికి, వీటన్నిటి కూడా మోర్ దెన్ 100 దాకా ఉన్నాయి పీఈలో. అది వర్త్, ఎందుకంటే గ్రోత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి. బట్ ట్రెడిషనల్ గా సాచురేషన్ వచ్చిన కంపెనీస్ కి మాత్రం అంటే పిఈ ఈవెన్ 30 అంటే అబోవ్ కూడా నాట్ జస్టిఫికేషన్ అనమాట. అందుకని గ్రోత్ డబుల్ డిజిట్ లో ఉంటే అర్థం ఉంది, కానీ గ్రోత్ సింగిల్ డిజిట్ లో ఉన్నప్పుడు అంటే మోర్ దెన్ 50 అంటే ఇట్స్ నాట్ వర్త్ అట్ ఆల్ అనమాట. అందుకని అలాంటి వాటితో మనం డీల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటే బెటర్. ప్రాఫిట్ పెరుగుతుంది ఒక్క రీజన్ తోటి స్టాక్స్ ని మనకు కొనలేరు, రీజనబుల్ వాల్యుయేషన్ ఉంటేనే బెస్ట్ అనమాట. అందుకని రిటైలర్స్ స్టాక్స్ జోలు పోకూడదు, వాళ్ళు పోతే ట్రాప్ అవుతారు ఏదో టైంలో. అండ్ ఇండెక్స్ జోలు పోతే ఇండెక్స్ కానీ ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్ జోలు వెళ్ళామనుకోండి, ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి మనం సేఫ్ గా సెక్యూర్ గా ఉంటాం. చాలా మంది తెలియక ఏంటంటే మంచి కంపెనీలు కొంటారు, ఏదో టైంలో ట్రాప్ అవుతారు. ఎందుకంటే ఈ పిఈ రీరేటింగ్ డీరేటింగ్ కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు. ఎంతప్పటికీ ఏంటంటే సేల్స్ పెరుగుతున్నాయి కదా, ప్రాఫిట్ పెరుగుతున్నాయి కదా, స్టాక్ కూడా పెరిగిద్ది అంటారు. బట్ అది ఆల్రెడీ ఎక్స్పెన్స్ లో ఉన్న విషయం ఎవరు చెప్తారు? అందుకని కొటాక్ లాస్ట్ 3 years ఆగిపోవడానికి రీజన్ అయ్యే, హెచ్డిఎఫ్సి ఆగిపోవడానికి రీజన్ అయ్యే. ఏదో ఒక టైంలో ఏమైనా ఆగిపోతాయి. ఏషియన్ పెయింట్స్ 4 ఏళ్ళ నుంచి 0 రిటర్న్స్, ఇది రీజన్ ఇదే. హిందుస్థాన్ లెవర్ 4 years నుంచి 0, ఇదే రీజన్. నువ్వు ఎక్కువ పిఈ ఉన్నావో, గ్రోత్ సింగిల్ డిజిట్ లో ఉందో, డీరేటింగ్ చేస్తారు. ఎప్పుడు చేస్తారో మనకే తెలియదు. అందుకని చేంజింగ్ ఉన్నంత కాలం మార్కెట్ అంతా మూవ్ అవుతా ఉంటుంది. ఒకసారి చేంజింగ్ ఆపేశారనుకోండి, సైడ్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. అందుకని అలాంటితో కేర్ఫుల్ అనమాట. అందుకని స్టాక్స్ తో డీల్ చేస్తున్నామంటే యూ షుడ్ బి నో ద ఫండమెంటల్స్, హ్యూమన్ సైకాలజీ అండ్ మార్కెట్ కన్సాలిడేషన్స్, వరల్డ్ వైడ్ ఎకానమీ, ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ ఇన్ఫ్లేషన్ సైకిల్స్, ఇవన్నీ తెలుసుకుని ఉండాలి. అదే ఇండెక్స్ ఇవన్నీ అయితే నాకు అంత ఎక్స్పెక్ట్ అవసరం లేదు. నా పని నేను చేసుకుంటూ డిస్పోజల్ ఇన్కమ్ ఎంత అంత పెట్టుకుంటూ వెళ్ళిపోతాను, మనీ మేక్ చేసుకుంటా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. కన్జర్వేటివ్ వేరే అసెట్స్ తో పోల్చుకుంటే ఈ అసెట్ లో 15-20 దాకా వస్తాయి కాబట్టి నాకు చాలా. సో ఫైనల్ గా ఈ రేట్ ఆఫ్ రిటర్న్స్ అంటే ఇప్పుడు ఈ డీరేటింగ్ అన్నారు కదా. నో, నేను అంటుంది అదే, మీ కంపెనీ మీ దగ్గర స్టాక్స్ కనుక ఉంటే కనుక ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సేల్స్ పెరుగుతున్నా, ప్రాఫిట్ పెరుగుతున్నా, మీ స్టాక్ మేబీ డీరేటింగ్ చేయొచ్చు. డీరేటింగ్ చేస్తే మీకు డబ్బు రాదు, ఇంకా డబ్బు రాకపోగా ట్రాప్ అవుతారు. మళ్ళీ తిరిగి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రావడానికి 4-5 years పట్టచ్చు. ఇప్పుడు డిమార్ట్ లాస్ట్ 3 years రిటర్న్ 0. ఒకళ్ళు ఎవరైనా పీక్ లెవెల్ ఎంటర్ అయ్యారనుకోండి, వాళ్ళ ప్రైస్ వాళ్ళు రావడానికి ఇంకొక 2-3 years పడుతుంది. 6 years మీరు ప్యాక్ అయిపోతారు. అన్ని సంవత్సరాలు ఉంచుకోలేక మధ్యలో పెయిన్ భరించలేక చాలా మంది బయటకు వెళ్ళిపోతా ఉంటారు. అవును, చాలా స్టాక్స్ అంతే ఉంటాయి, వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. అది మూవ్ అయినంత కాలం. రైల్వేలో చాలా మంది స్టక్ అయిపోయారు, రైల్వే స్టాక్స్ లో అండ్ పియూసీ స్టాక్స్ లో కూడా, పియూసీ బ్యాంక్స్ లో స్టక్ అయిపోయారు చాలా మంది. ఆ రేట్ రావడానికి చాలా టైం పట్టచ్చు. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు డీరేటింగ్ వెళ్తాం మనకే తెలియదు, ఎందుకంటే అంత ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు డీరేటింగ్ చేస్తారు, ఆగిపోతారు. అందుకని లో పీఈ తీసుకుంటేనేమో గ్రోత్ నాట్ గ్యారెంటెడ్, హై పీఈ తీసుకుంటేనేమో గ్రోత్ ఎంతకాలం మళ్ళీ డీరేటింగ్ చేస్తారో తెలియదు అనమాట. అందుకని స్టాక్ జోలు వెళ్ళారో మీకు ఎప్పుడు ఏదో రకమైన పెయిన్ కంపల్సరీ ఉంటుంది. అందుకని ఇండెక్స్ లో మ్యూచువల్ ఫండ్ జోలు వెళ్ళాం అనుకోండి, లోపల 60-70 కంపెనీలు ఉంటాయి కాబట్టి మనకు అంత పెయిన్ ఉండదు అనమాట. అందుకని రిటైల్ పాయింట్ ఆఫ్ లో మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి బెస్ట్ ఆల్వేస్ గో ఫర్ ఈ మ్యూచువల్ ఫండ్, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్. మీరు కొంచెం సబ్జెక్టులు ఎక్స్పర్ట్ అయ్యి ఉండి బ్యాక్గ్రౌండ్ లో ఏసీఏనో, ఐసీడబ్ల్యూడో, సిఎస్నో, లేకపోతే సిఎఫ్ఐలోనో, లేకపోతే స్టాక్ మార్కెట్ అంటే బాగా డెప్త్ నాలెడ్జ్ ఉంటేనో తప్ప స్టాక్స్ ని గెలకూడదు అనమాట. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా?
మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.